జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. 1947లో మనం బ్రిటిషర్ల నుంచి మనం కోల్పోయినటువంటి స్వాతంత్రాన్ని తిరిగి మనం సంపాదించుకున్నాం. ఈ స్వాతంత్రం వెనక ఎంతోమంది త్యాగం అయితే దాగి ఉండాలి, అవునా కదా? సరే, ఈ బ్రిటిషర్ల కంటే ముందు మనల్ని మొఘలాయులు పరిపాలించినారు. అంటే దాదాపు ఈ మొఘలాయులు కావచ్చు, బ్రిటిషర్లు కావచ్చు, 1000 సంవత్సరాల పైనే మనల్ని అయితే పరిపాలించారు. కానీ ఇప్పటికి కూడా, అంటే 1947లో మన స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా మనం బానిసత్వంలోనే బతుకుతున్నాము. మనం బానిసలుగానే ఉండాలని చెప్పేసి కొంతమంది బానిస బతుకులు ఇప్పటికి కూడా బతుకుతానే ఉండారు. వాళ్ళు ఇప్పటికి కూడా రియాలిటీ లేక రాలా. అర్థమైంది మీకు? అలాంటి వాళ్ళకి కాకుండా నిజాన్ని చూసిన వాళ్లకు, నిజాన్ని గ్రహించిన వాళ్లకు, చరిత్ర తెలుసుకున్న వాళ్లకు, భవిష్యత్తు ఎలా ఉండవాళ్ళో కోరుకునే వాళ్లకు ఈ న్యూస్ చాలా బాగా నచ్చుతుంది. సరే, నిన్నగాక మొన్న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే. ఈసారి ఎప్పుడూ లేనంతగా హోరాహోరీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయితే జరిగినాయి. జార్జ్ సోరోస్ వీడు ఒక బిజినెస్ మ్యాన్. కానీ వీడు బుద్ధి ఏందో తెలిసిన, వీడు వయసు చెప్పాలంటే ఈ రోజు బతాడో రేపు బతాడో తెలియదు. కానీ వీడు బుద్ధి ఏంటంటే అవిటి బుద్ధి. అంటే అవిటి బుద్ధి అంటే ఏంటంటే, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు, అధ్యక్షులు అందరూ కూడా వీడికి దాసోహమనాలా, వీడికి బానిసలుగా బతకాలా, అన్ని దేశాలు కూడా వీడి చెప్పు చేతల్లో ఉండాలనేది వీడి స్వభావం. కానీ పాకిస్తాన్ ఉండొచ్చు, లేకపోతే అమెరికా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, చాలా దేశాలు ఉండొచ్చు. ఏది ఇప్పుడు మన దేశాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కెనడాతో కలిపి భారతదేశం ఓడి మాట అంటుందా? ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? దమ్మున్న వ్యక్తి అటువంటి భారతదేశాన్ని ప్రేమించే, అభిమానించే, దేశభక్తిని అణువున నింపుకున్నటువంటి ఒక దమ్మున్న యోధుడు నరేంద్ర మోడీ గారు. ఆయన లఫంగి గాళ్ళ మాటలు, లత్కోర్ గాళ్ళ మాటలు, డకాటి మాటలు వింటారా? వాళ్ళకు లొంగిపోతాడా? ఒకసారి ఆలోచించండి మీరు. సరే, వీడితో పాటు ఒబామా, ఎవరు గత అమెరికా మాజీ అధ్యక్షులైనటువంటి ఒబామా కావచ్చు, బిల్ క్లింటన్తో పాటు అమెరికన్ డీప్ స్టేట్ ఎవరు ఈ కమలా హ్యారిస్ వైపు అయితే నిలబడినారు. వీళ్ళంతా కూడా ఎవడో జార్జ్ సోరోస్ కావచ్చు, ఒబామా కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, మొత్తం డెకాయిట్ బ్యాచ్ అంతా కూడా. కానీ ప్రజల్నే నమ్ముకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అయితే ఘన విజయం అయితే సాధించాడు. వీళ్ళందరినీ కేవలం ఇట్టగొడితే కాలుతుందంటే ఎగిరిగిరిపోయి ఫుట్బాల్ పోయి అవతల పడినట్టు వీళ్ళందరినీ తరివేసినట్టు ఆయన ఘన విజయం సాధించాడు. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఇక త్వరలోనే, అంటే మరి కొద్ది రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అయితే అధిరోహణించున్నాడు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా పనికి మాలిన పనులు చేస్తున్నటువంటి అమెరికా డీప్ స్టేట్ను అంతం చేస్తానని వాగ్దానం కూడా చేసినాడు. ఆ వాగ్దానం చేయడమే కాకుండా ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాడు. ఇక జార్జ్ సోరోస్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ అమెరికన్ డీప్ స్టేట్ మన హిందువులకు బద్ద వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది మీకు? హిందువుల ఆచారాలను, హిందువుల సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడు కూడా విమర్శిస్తూ హిందువులను తక్కువ చేసే ప్రయత్నం ఈ అమెరికన్ డీప్ స్టేట్ అయితే చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా భారత్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూలదోయడానికి కూడా ఈ అమెరికన్ డీప్ స్టేట్ శత విధాల ప్రతి నిత్యం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా హిందువులను కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించి హిందువులను మతం మార్చాలన్నదే ఈ డీప్ స్టేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మన దేశాన్ని తిరిగి బానిసత్వంలోకి తీసుకెళ్లాలనుకుంటుంది. అందుకు మీరు సిద్ధమా? నేనైతే సిద్ధం కాదు. మీరు సిద్ధమేమో చెప్పండి. అయితే ఈ అమెరికన్ డీప్ స్టేట్ ఎత్తుగడలను మన నరేంద్ర మోడీ ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకుంటా ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారు ఒక్కరే అందుకు సరిపోవడంలే. అయితే ఇక్కడ ఆయన ఒక్కరే సరిపోవడం లేదంటే మన దేశంలో మోడీ గారిని ఎంతమంది గౌరవిస్తున్నారు, ఎంతమంది అభిమానిస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. నేను గత వీడియోలో కూడా చెప్పిన, ఎంత చేసినప్పటికీ కొన్ని మతాల వాళ్ళు బీజేపీని కానీ నరేంద్ర మోడీ గారు ఆదరించడంలే. ఇంకా ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరుగుతా, సకల సదుపాయాలు అనిపిస్తా, ఈ దేశ హక్కులను పంది కొక్కుల్లా మెక్కేటటువంటి వాళ్ళు ఆదరించినప్పుడు ఆయన శక్తి ఎట్ట సరిపోతుంది? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి మనము మన పుస్తకాల్లో మనం చదువుకున్నాం, అవునా కాదా? కానీ ఈ దేశంలో పుట్టి పెరిగి భారత ప్రజలైనటువంటి మనము అలాంటి నాయకుడికి మనం అండగా నిలబడకపోతే ఆయన శక్తి ఎట్లా సరిపోతుంది? మీరే ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో ఇక మనకు ఆ బాధ అయితే తీరింది. అంటే మన దేశంలో పుట్టినటువంటి సన్నాసులు, దరిద్రులు, నీచ నికృష్టులు, సంకర్ జాతి వెధవలో మనకు సహకరించిపోయినప్పటికీ కూడా మరొక దమ్మున్న యోధుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ రూపంలో
మనకు ఆ వెల్త్ అయితే తీరనున్నది. మనం ఇందాక చెప్పుకున్నట్టు అమెరికన్ డీప్ స్టేట్ను తుదం ముట్టించడానికి డొనాల్డ్ ట్రంప్ అప్పుడే పావులు అయితే కదుపుతాడు. ఇందులో భాగంగా సూపర్ మ్యాన్గా పేరున్నటువంటి మైక్ వాల్జ్ను డొనాల్డ్ ట్రంప్ అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అయితే నియమిస్తారు. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది మన భారతీయులకు, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రెసిడెంట్ వంటి హిందువులకు అతి పెద్ద శుభవార్త. మీకు తెలుసో లేదో కానీ ఇదైతే వాస్తవం. ఇదేదో మామూలు శుభవార్త కాదో అర్థం తను మీకు సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే 50 సంవత్సరాల ఈ మైక్ వాల్జ్కు సూపర్ బాయ్గా పేరుండాలి. ఈ మైక్ వాల్జ్ గారు అమెరికన్ ఆర్మీలో కల్నల్గా పనిచేసి రిటైర్ అయినాడు. అమెరికాలో ఒక స్పెషల్ ఫోర్స్ ఉన్నది, అదే గ్రీన్ బెరెట్స్. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ మైక్ వాల్జ్ గారు ఆ గ్రీన్ బెరెట్స్లో కెప్టెన్గా కూడా పనిచేశారు. ఇక్కడ మనకు మరొక స్వీట్ న్యూస్ ఉన్నది. అదేందయ్యా అంటే ఈ మైక్ వాల్జ్ గారు మన ఇండియన్ కాకస్కు హెడ్ అనమాట. అంటే ఇతనికి మన భారతీయులన్నా, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నా గొప్ప గౌరవ మర్యాదలు అయితే ఉన్నాయి. ఈ మైక్ వాల్జ్ ఎక్కువగా మన భారతీయులతోనే కాలం గడుపుతూ ఉంటాడు. సూటిగా చెప్పాలంటే ఈ మైక్ వాల్జ్ మన భారతదేశం యొక్క అభిమాని, భారతీయుల యొక్క అభిమాని. అదే సమయంలో మన దేశానికి శత్రు దేశాలైనటువంటి చైనాకు బద్ద వ్యతిరేక కూడా. ఈ భారతీయులు సౌమ్యులు, నిజాయితీ పరులు అని చెప్పేసి మైక్ వాల్జ్ చెప్తూ ఉంటారు. చైనా విషయంలో మైక్ వాల్జ్ ఎప్పుడు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అమెరికా గత మాజీ అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ప్రభుత్వం చైనా పట్ల చూపిస్తున్నటువంటి ఉదారవాదాన్ని డొనాల్డ్ ట్రంప్ కన్నా, అర్థం మీకు డొనాల్డ్ ట్రంప్ కన్నా ఎక్కువగా ఎండగడతా ఉన్నారు. అంతేకాకుండా మన దేశానికి శత్రు దేశమైనటువంటి మరొక దేశం పాకిస్తాన్, అదే పాకిస్తాన్ అంటే ఈ మైక్ వాల్జ్కు అసహ్యం అంట. పాకిస్తాన్ను అసలు ఒక దేశంగా కూడా చూడ్డంట మనకులాగానే. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంగతి చూస్తానని చెప్పేసి తన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం కూడా చేశాడంట. మొగోడు మొనగాడు చెప్పాలంటే మన రక్తంలో ఎటువంటి పోర్షన్ ఉన్నదో చెప్పాలంటే ఆయనలో కూడా అలాంటిదే ఉన్నది. మీకు అనిపిలా మాదిరా. దీంతో ఇప్పుడు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్ నియామకం అయితే ఈ కెనడా, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్లకు అతి పెద్ద దుర్వార్త అయిపోయింది. అంటే బ్యాడ్ న్యూస్. ఈ 4 దేశాలు కూడా భారత్కు శత్రు దేశాలే కావడం మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ఈ న్యూస్ మాత్రం మన భారతదేశానికి, మేము భారతీయులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ దేశంలో పుట్టినటువంటి మేము హిందువులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త అయితే, మిగతా వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద బ్యాడ్ న్యూస్. అర్థమైంది మీకు? అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.